మీ అందరికీ మరణాత 92వ దావీదు కీర్తన 9వ వచనము నుండి 11వ వచనం వరకు ఈ రాత్రి వాక్య ధ్యానాంశముగా మనము చదివి వాక్యాన్ని వివరించుకుందాం. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయువారందరూ చెదిరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ గురుపోతు దాని యొక్క జీవిత సారాన్ని మనందరం కూడా ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాము. గురుపోతు దాని జీవిత సారాంశం ఏమిటి? బైబిల్ గ్రంథంలో సుమారుగా 10 సార్లు వ్రాయబడింది ఈ గురుపోతును గురించి. ఇది గొర్రెపోతు వంటిది కాదు, గుర్రము వంటిది కాదు. కొంతమంది దాన్ని చూసినప్పుడు, చదువుతున్నప్పుడు అక్షర దోషముతో గొర్రెపోతు అని చదివేస్తారు. కానీ గ్రీకు పురాణాల్లో కానీ హీబ్రూ సాహిత్యములో వ్రాయబడింది. ఇది ఏ రూపములో ఉంటుంది అని అంటే గుర్రము రూపములో ఉంటుంది. కానీ గుర్రానికి మించిన వేగముతో ఇది పరుగెత్తుతుంది. దీని పాదాలు ఏనుగుల పాదాల వలె ఉంటాయి. దీని తల, దీని తోక, దీనికున్న ఏకైక కొమ్ము మగజింక యొక్క దేహ బలము, ఎద్దు బలము కంటే ఇది బలంగా ఉంటుంది. గురుపోతు తిండి, నిద్ర, దాని యొక్క వ్యవహార శైలి చూసినప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, అది ఒక వదరబోతు తిరిగినట్టుగా అది తిరుగులాడుతూ ఉంటుంది. గురుపోతు దాని యొక్క జీవిత సారాంశాన్ని మనము జాగ్రత్తగా చూస్తే, ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివినప్పుడు గురుపోతు అన్న దగ్గర యూనికార్న్ అని ఉంటుంది. అంటే యూని ప్లస్ కార్న్, ఏకైక కొమ్ము గలది. ఏకైక కొమ్ము గలది, ఒకే కొమ్ము ఉంటుంది. గొర్రెపోతుకు 2 కొమ్ములు ఉంటాయి. కానీ ఈ గురుపోతుకి మధ్యలో, శిరస్సుకు మధ్యలో ఒక కొమ్ము మాత్రమే ఉంటుంది. అది చాలా బలంగా, చాలా ఎత్తుగా ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. దాని పిక్చర్ కూడా మీకు దొరుకుతుంది. ఇప్పుడు తోలుతున్నటువంటి యూనికార్న్ బైకులు ఉన్నాయి. యూనికార్న్ బైకులకి ఏంటి స్పెషల్ అని అంటే, దానికి సింగిల్ షాకప్ గేరే ఉంటుంది, డబుల్ షాకప్ ఉండదు. అన్ని బైకులకి డబుల్ షాకప్స్ ఉంటే, యూనికార్న్ బైక్కి సెంటర్లో, మనం కూర్చునేటువంటి సీటుకు సెంటర్లో ఒక షాకప్పే ఉంటుంది. అందుకనే ఆ బండి చాలా కంఫర్టబుల్గా మనం నడపడానికి వీలుగా ఉంటుంది. తర్వాత యూనిక్ అంటే మనం ఒక యూనిక్ పర్సన్ అన్నమాట. హార్న్ అంటే కొమ్ము, అది బలమైనది అని చెప్పాను, అది ప్రతిష్ఠింపబడింది అని చెప్పాను. ఆ కొమ్ము అధికారానికి గుర్తు అని కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కొమ్ము దేనితో అంటబడింది అని అంటే, క్రొత్త తైలముతో అంటబడింది. తైలముతో ఎప్పుడైతే దేవుడు నిన్ను అంటుతాడో, ఆ అంటబడిన తరువాత దావీదు మీదకి బలముగా ఎలాగో ఆత్మ దిగి వచ్చి దేవుడు పని జరిగించుకున్నాడో,
దేవుని యొక్క సేవ కానివ్వండి, దేవుని పని కానివ్వండి, ఆత్మ తండ్రి నిన్ను ఒక గురుపోతులాగా మార్చి వేగముగా ఆయన పని నీతో చేయించుకుంటాడు. ఎందుకు అభిషేకం అవసరము అని అంటే, దేవుని పని నిదానముగా కాదు, పరుగెత్తి పరుగెత్తి వేగముగా పని చేయడానికి. అందుకనే నీటి బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసి కూడా ఆత్మ బాప్తిసాన్ని కూడా పొందాలి. అందుకే మేడగదిలో 120 మంది మీదకు ఆత్మ దిగి వచ్చే వరకు వారు ఏం చేశారు అని అంటే, 10 దినాలు కూడా వారు ప్రార్థన చేశారు. వారు వేగముగా ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి ప్రభు వారిని ఆత్మతో అభిషేకించాడు. సార్వత్రిక క్రైస్తవ సంఘ బిడ్డలై ఉన్న మనమందరము కూడా క్రీస్తులాగా ఆత్మను మనము పొందాలి. క్రీస్తు వలె మనము పరిచర్య చేయాలి. అందుకే ఒక గురుపోతు లాంటి ఆత్మ అభిషేకం మనకందరికీ కూడా అవసరం. ఒకవేళ ఇక్కడ పనిచేసే పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ సంఘాల పేర్లేవి మనకు కనబడవు, మనకు వినబడవు. అందుకే శరీరము బలహీనమైన అంతరంగం మాత్రం ఎలా ఉండాలి అని అంటే, ఒక గురుపోతు వంటి వేగము మనందరికీ చాలా అవసరం. అంత వేగముగా మనలను సిద్ధపరిచేది ఏది అని అంటే, క్రొత్త తైలముతో దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. అంటే అభిషేకం ఏం చేస్తుంది? నిన్ను దేవుని పని వేగవంతముగా చేయడానికి సిద్ధపరుస్తుంది. అందుకనే ఆత్మ లేనివాడు నావాడు కాదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఒక 7 విషయాలు మీకు ఈ గురుపోతును గురించి మీకు తెలియచేస్తాను. చూడండి, మొట్టమొదటిది, గురుపోతు దేనికి గుర్తు అని అంటే వేగానికి గుర్తు. సింబల్ ఆఫ్ ర్యాపిడిటీ. ఇప్పుడు అందరూ కూడా ఏమంటే ర్యాపిడ్లు బుక్ చేసుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఈ గురుపోతు దేనికి గుర్తు చెప్పండి? వేగానికి గుర్తు. సంఖ్యాకాండ గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదో. ఈ భూమి మీద వేగంగా పరిగెత్తేది చిరుత, జింక, గుర్రం, దుప్పి, లేడి ఇలాంటివి ఉన్నాయి. వాటన్నిటిని మించిన వేగం దేనికి ఉందట? ఈ గురుపోతుకుంది. ఇంత వేగము కలిగిన స్థితి ఈ గురుపోతుకి ఎలా వచ్చింది అని అంటే, ఒక క్రొత్త తైలముతో దేవుడు ఆ గురుపోతును దేవుని పనుల విషయంలో ఆయన అభిషేకించుకున్నాడు. అందుకే వేగముగా దేవుని పని చేయటానికి మనం కూడా నడుము కట్టుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని పని విషయంలో మనకి అలసత్వం పనికిరాదు, నిర్లక్ష్యం పనికిరాదు, అలసట కూడా పనికిరాదు. వేగము కలిగించేది ఆత్మ. దేవుని పనుల విషయంలో నీకు వేగం ఉండాలి. అందుకే ఇశ్రాయేలుల గురించి నిర్గమకాండం 1వ అధ్యాయములో చదివాం. వారు ఐగుప్తీ స్త్రీల వంటి వారు కాదు, వారు చాలా చురుకైన వారు. అంటే మన యొక్క వేగము ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? లోక మనుషుల కంటే, శరీరానుసారుల కంటే, నామకార్థమైన క్రైస్తవుల కంటే నీ వేగం అధికముగా ఉండాలి. దేవుని గురించినటువంటి తీక్షణమైన మంట నీలో కలగాలి. ఈ మంట, ఈ వేగము నీకు కలిగించేది ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. గనుక శరీర విషయములో నియంత్రణ లేకపోతే మనము భక్తి విషయములో వేగంగా ఉండలేము. మరలా చెప్తాను, శరీర విషయములో నిన్ను నీవు స్వాధీనపరచుకోలేకపోతే
దేవుని పని విషయంలో మనము చురుకుగా, వేగముగా మనము దేవుని పని చేయలేము. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుని యొక్క వాక్య గ్రంథములో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఆ మాట కూడా ఒకసారి మనం చదువుదాం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. వినటానికి దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు, మాట్లాడడానికి 1 నోరు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఎక్కువగా విను, తక్కువగా మాట్లాడాడు. కానీ నాలుక విస్తారమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. ఏది మాట్లాడాలో మాట్లాడకూడదో నువ్వు విభజించి మాట్లాడాలి. పెదవి దాటిన మాట పృథ్వీకి చేటు అన్న సంగతి మీరు గమనించాలి. గురుపోతు వంటి వేగము దేవుని పని విషయంలో ఉండాలి. కానీ శరీర విషయంలో మనందరికి నియంత్రణ ఉండాలి. నీ కన్ను, నీ నోరు, నీ నాలుక, నీ చెవి, ప్రతి విషయములో నువ్వు నియంత్రణ కోల్పోకూడదు. గనుక మాటలాడుటకు నిదానించాలట, వినుటకు వేగిరపడాలి. అంటే నీవు వేగము దేనిలో ఉండాలి? దేవుని గూర్చిన మాటలు వినడములో, దేవుని మందిరానికి వేగముగా రావడములో, బైబిల్ చదవడములో, ప్రభువుని గురించి ప్రకటించడములో నువ్వు గురుపోతు వంటి వేగాన్ని కలిగి ఉండాలి. శరీర విషయములో నీవు చక్కగా నియంత్రణ, స్వాధీనం కలిగి నీవు జీవించాలి. కోపం స్వాధీనములో ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే నీ మాటల్లో ఏం కనబడాలి? నిదానం, ఆత్మీయతలో వేగం కనబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే మీ అందరికీ కూడా మొట్టమొదటిది సింబల్ ఆఫ్ ర్యాపిడిటీ అంటే వేగం. గురుపోతు ఏం గలది అని అంటే వేగము గలది. అంతరంగం ఎలా ఉండాలి? ఒక గురుపోతుగా సిద్ధపరుచుకుని క్రొత్త తైలముగా పిలువబడే ఆ తైలముతో నిన్ను నీవు ఏం చేయాలి అంటే దేవుని పని కొరకు సిద్ధం చేసుకోవాలి. నేను మధ్యాహ్నం శాలలో కూడా మీకు చెప్పాను. ప్రియ దేవుని పిల్లలారా, ఒలీవ చెట్టు తనకు తాను కొన్ని సంవత్సరాలు ఏం చేస్తుంది? సిద్ధపరుచుకుంటుంది. 100 సంవత్సరాలు పచ్చదనముతో కాపు కాయటానికి ప్రయత్నం. అలాగే నేను కూడా మీకు చెప్తున్నాను, ఈ 40 దినాలు కూడా ప్రార్థన విషయంలో, మీరు దేవుని వాక్యం వినే విషయంలో, మోకరించి ప్రార్థన చేసే విషయంలో మీరు దేవుని యందు, ప్రియ దేవుని పిల్లల వేగవంతమైనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. నానాటికి సంఘాల పరిస్థితి, విశ్వాసుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? శరీర విషయంలో వేగంగా ఉన్నారు, ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన వారిగా కనబడుతున్నారు. గనుక ప్రియ దేవుని పిల్లలారా, హాస్పిటల్స్ ఫుల్ అయిపోతున్నాయి, బట్టల షాపులు ఫుల్ అయిపోతున్నాయి. చెప్పండి, డిమార్ట్లు ఫుల్ అయిపోతున్నాయి, ఎస్ మార్ట్లు ఫుల్ అయిపోతున్నాయి. కానీ దేవాలయాలు ఖాళీ అయిపోతున్నాయి. అందుకే నేను అందరికీ చెప్తున్నాను, పరలోకం ఖాళీగా ఉంది, నరకం మాత్రం చాలా ఫుల్గా ఉంది. అందుకే గురుపోతు వంటి వేగము ఏ విశ్వాసి కలిగి ఉంటుందో, ఆ గురుపోతు వంటి వేగము మనం కలిగి ఉండాలంటే క్రొత్త తైలముతో దేవుడు ఏం చేయాలి? అందుకే గురుపోతుకి చిరుత పులి కంటే వేగం ఎక్కువ, జింక కంటే వేగం ఎక్కువ, సింహం కంటే వేగం ఎక్కువ, లేడి దుప్పి కంటే దాని వేగం ఎక్కువ. గనుక జాగ్రత్త. మనం కూడా ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు ఏ పని విషయంలో? దేవుని పరిచర్య విషయంలో. ప్రియ దేవుని పిల్లలారా, మనందరం కూడా ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనములో, 8వ అధ్యాయం 9వ వచనములో, 3వ అధ్యాయం 12, 13 వచనాల్లో, అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ప్రార్థించి ప్రకటించే విషయంలో మనము వేగము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అందుకని కోపగించుటకు నిదానించండి. ఇవాళ ఎవడికి సహనం మాట్లాడండి. చెబితే వినేవాడు లేడు, చెప్పే వరకు కూడా ఉండడం లేదు.
అన్నీ కూడా అన్నీ ర్యాపిడ్ లాగా జరిగిపోవాలి. కొంతమంది జర్నలిజం చేసేవారు చూడండి, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అనేస్తారు. అంటే సింగిల్ మాటలో సమాధానం చెప్పాలి. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఇవాళ ఎక్కువసేపు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ బస్సుల కోసం స్టేషన్లో కూర్చునే పరిస్థితి లేదు. ర్యాపిడ్ బుక్ చేసుకోవడం, చెప్పండి, వెళ్ళిపోవడం. వచ్చేవారు ఎలాంటి వారు అనేటువంటి స్వభావం కూడా మనకు తెలియదు. ఆ బండి మీద వెళ్ళేది ఎవరో కూడా మనకు అర్థం కాదు. కానీ నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, జాగ్రత్తగా వినండి. గురుపోతు యొక్క ఆ జీవిత సారాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభువా, నన్ను కూడా నీ తైలముతో అభిషేకించి, ఒక గురుపోతుకే అంత వేగం ఉంది కదా, నాకు కూడా ఏంచి ఆ వేగం నాకు కూడా ఇవ్వు, దానంత వేగము నాకు కూడా ఇవ్వు. నేను మాట్లాడుటలో, తినుటలో, లోక విషయాల్లో, శారీరక విషయాల్లో నేను చాలా చురుగ్గా ఉంటున్నాను, కానీ స్తుతించే విషయంలో, ప్రార్థించే విషయంలో, దేవుని వాక్యం చదివే విషయంలో నాకు ఈ వేగము లేదు. కారణం, నేను క్రొత్త తైలముతో ఇంకా అంటబడలేదేమో, పరిశుద్ధాత్మ చేత నేను అభిషేకించబడలేదేమో. కానీ గురుపోతు యొక్క ఆ శిరస్సు తలంపులను ఆయన ఏం చేశాడట? క్రొత్త తైలముతో అంటాడట. అందుకే తైలము ముఖమునకు కళిస్తుంది అని అంటే, నీ బ్రతుకును కళాకాంతులతో నింపేది దేవుడు మనకిచ్చే అభిషేకం. మొర్దెకై ఎస్తేరు ఇద్దరు కూడా ప్రార్థించుటలో, ఉపవాసం ఉండుటలో, ప్రభువుని అడుగుటలో వారంత వేగముగా నిర్ణయాలు ఎవరు కూడా తీసుకునేవారు కాదు. ఎస్తేరు ఇంత వేగవంతమైన స్థితి నీకు ఎలా వచ్చింది అని అంటే, నన్ను పెంచిన నా ఆత్మీయ తండ్రి, చెప్పండి, పరుగెత్తి పని చేస్తాడు. అందుకే దైవజనులు అన్నారు, మీరు పరిగెత్తి పని చేయండి, మీ సేవ కూడా పరుగెత్తుతుంది. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, నేను చెప్పిన ఎస్తేరు గ్రంథంలో ఉన్న మాటలు 11 నెలల వ్యవధి, 2 నెలల్లో తాకీదులన్నీ మారిపోతాయి. యూదుల మీదకి గొప్ప శిక్ష రాబోతుంది. మొదటి నెల 13వ తేదీ 127 సంస్థానాల్లో యూదుల సంహరణ జరగాలని ఒక చట్టం వచ్చింది. కానీ 12వ నెల 13వ దినాన సంహరణ జరగాలి. ఆ రోజుల్లో ఈ రోజునున్నట్టు ఫోన్లు ఉన్నాయా? చెప్పండి. సెల్ ఫోన్లు ఉన్నాయా? పోనీ టీవీలు ఉన్నాయా? ఏ మీడియా మాధ్యమాలు లేవు. కానీ 3వ నెల 23వ తేదీన శాసనాన్ని దేవుడు మార్చేశాడు. 127 సంస్థానాలకు లేఖ చేరాలి. 8 నెలల 15 రోజులున్నాయి ఇంకా. కానీ సమాచార వేగం దేవాది దేవుడు అందరి ప్రజలకు చేర్చాడు. ఎస్తేరు గ్రంథం 8:14 తీస్తే ఒకసారి చదవండి. ఎస్తేరు గ్రంథము అదిగో అతి వేగముగా. వేగమా అతి వేగమా? ఇప్పుడు మనిషికి చాలా వేగం కావాల్సి వస్తుంది. అందుకే వందే భారత్ మాట్లాడరా ఏమండి, 120 కిలోమీటర్ స్పీడ్తో బయలుదేరితే 5 గంటలే అంటున్నారు, 4 అవర్సే అంటున్నారు. అన్ని స్టేషన్లో ఆగదంటున్నారు, డోర్స్ లాక్ అయితే ఓపెన్ అవ్వంటున్నారు. ఇక్కడ చూడండి, అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరి ఆ తాకీదు షూషాను కోటలో ఇయ్యబడెను. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే నీవు నేను మనందరము కూడా ఈ అంచకాల అపాయకరమైన దినములలో ఆకాశము క్రింద భూమికి పైన యేసు నామము వలన పాప శాప మరణం ఏమైపోవాలి అంటే రద్దు చేయబడాలి. ఆ శాసనం ఎలా రద్దయిపోయిందో మన యొక్క మరణ శాసనం రద్దయిపోవాలి, మన పాప శాసనం రద్దయిపోవాలి, మనకున్నటువంటి శాపమే కాదు పాపం కూడా ఏమైపోవాలంటే రద్దయిపోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, 2వ రాకడ ప్రపంచ దేశాలకు చాటించాల్సిన బాధ్యత మన భుజాల మీద దేవుడు పెట్టాడు. అందరూ రక్షణ వార్త ప్రకటిస్తున్నారు, మనము రాకడ వార్తను, మన శరీరాలు అలసిపోయి, మన శరీరాలు సొమ్మసిల్లి, మన శరీరాలు అనారోగ్యం పాలైపోయినా దేవుని సువార్త మాత్రం ప్రకటించడం మాననే
ఎందుకు? ఇంటిలో పని చేసేవాడు పనికి వెళ్ళలేదనుకోండి, చెప్పండి, పని చేసేవాడు పనిలోకి వెళ్ళకపోతే ఆ ఇల్లంతా ఏమైపోతుంది? పస్తులు ఉండాల్సి వస్తుంది, దారిద్ర్యం పాలైపోతుంది, పేదరికం వస్తుంది. సేవకుడు విశ్రాంతి తీసుకుంటే ఆత్మలు చనిపోతాయి. కడుపారా తిని కంటి నిండా నిద్రపోతే కొందరు చనిపోయి పాతాళమునకు పోతారు. పాతాళమునకు వెళ్ళిన వారి ఆత్మలకు బాధ్యత మనం వహించాల్సి వస్తుంది. అందుకని వేగముగా మనందరము కూడా సమయం అసమయం అనకుండా నేను సువార్త ప్రకటిస్తాను అన్న పౌలయ్య గారి వలె గనుక దేవుని సన్నిధిలో ఆనాటి భక్తులు వృద్ధాప్యం అనుకోలేదు, ఆహారం లేదనుకోలేదు, వనరులు లేవనుకోలేదు, వసతులు లేవనుకోలేదు. ఈ సువార్త ప్రకటిస్తే నిందలు వస్తున్నాయి, నాకెవరు ఆహారం పెడతారు అనుకోలేదు. శ్రమలో కూడా వారు యాతన పెట్టబడి పరుగులెత్తి దేవుని పని చేశారు. అందుకే మీ అందరికీ చెప్తున్నా, గంటల కొద్ది మోకరించారు, దోషుల కొద్ది కన్నీరు కార్చారు. వారి కడుపు వారి వెన్నును అంటుకుపోయిన పరిస్థితులు ఆనాటి కాలంలో. ఈనాటి కాలంలో ఉన్న పరిస్థితి చెప్పన, ఎటు వెళ్ళినా కడుపు నిండిపోతుంది, ఎటు వెళ్ళినా సంచి నిండిపోతుంది, ఎటు వెళ్ళినా జోబు నిండిపోతుంది. గనక ఏ సేవకుడికి కన్నీళ్లు రావడం లేదు. అలాగని నేను అందరినీ అనడం లేదు. కొంతమంది కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు కూడా చాలా మంది రహస్యంగా ఉన్నారు అన్న సంగతి ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, సంఖ్యాకాండ గ్రంథము 16వ అధ్యాయం 46, 47 వచనాలు ఒక్కసారి మనం చూద్దాం. ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలట? ప్రియ దేవుని పిల్లలారా, నాశనము ఇశ్రాయేలు ప్రజలను చుట్టుముట్టక ముందే నువ్వు ధూపార్తిని తీసుకుని ధూపం వేసి ఏం చేయాలట? నువ్వు వేగముగా వెళ్ళాలి. అది చూడండి దేవుని పని. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు చక్కగా మనకు రాశారు పాటలో, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకురండి, వేగముగా రండి. ప్రార్థన లేని సంఘం, ప్రార్థన లేని సేవకుడు సంహారకునికి దొరికిపోతాడు. అందుకనే అన్ని విషయములలో నువ్వేం కలిగి ఉండాలి చెప్పండి అమ్మా? గురుపోతు వంటి వేగం కలిగి ఉండాలి. ఎందుకు ఆ వేగం కలిగి ఉండాలి? కొందరినైనా బ్రతికించడానికి. అదిగో ధూపార్తిని తీసుకుని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకుని సమాజము మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు, చూసారా ప్రియదేవుని పిల్లలారా, కొంతమందికైనా తెగులు ఆగుద్దని చాలామంది తెల్లవారుజామున ప్రార్థన చేయడం లేదు, శ్రమలు అనుభవిస్తున్నారు, బలహీనులవుతున్నారు. దేవుని పనికి చాలా, మరి ఇంగ్లీష్లో అంటారు లేజీ ఫెలోస్ అన్నమాట, సోమరితనం, ఆత్మీయమైన సోమరితనం. గురుపోతు కలా కాదు, గురుపోతు సోమరిది కాదు. క్రొత్త తైలముతో అంటబడిన ఈ గురుపోతు ఏం గలది అని అంటే చెప్పండి, వేగము గలది, ర్యాపిడిటీ. వేగానికి గురుతేమిటి అని అంటే గురుపోతు. పలాని వారు ప్రార్థనకు త్వరగా వస్తారు, పలాని వారు ప్రార్థనలో చురుగ్గా ఉంటారు, పరిచర్యలో ముందుంటారు, పాడుటలో ముందుంటారు, ఉపవాసం చేయడంలో ముందుంటారు. అందరికంటే పెందల కడ దేవుడి మందిరానికి వెళ్ళేవాడు ఆదివారం దేవుడి ప్రక్కన కూర్చుంటారు అన్నారు అయ్యగారు. మనం ఆరాధన అయ్యాక వస్తున్నాం. కారణం, మనము క్రొత్త తైలముతో అంటబడలేదు, పరిశుద్ధాత్ముడు మనలో పని చేయడం లేదు. అందుకే బద్ధకపు ఆత్మ, సోమరిపోతు ఆత్మ, నిద్రాత్మ మనల్ని ఏం చేస్తుందంటే మాటి మాటికి వెనక్కి నెట్టేస్తుంది. భక్తుడు పాడుతూ ఉంటాడు, లోకములో నేనుంటి బలహీనపు ఘటమై ఉంటిని. గనుక ప్రియదేవుని పిల్లలారా, నిన్ను నువ్వు నమ్ముకోనటువంటి దేహములో ఉన్నావు. నీ దేహం కూడా నీతో వస్తుందా? రాదు.
వస్తుందా? రాదు. అందుకనే ప్రభువా, గురుపోతు జీవిత సారాంశం వంటి స్థితి నాకు కూడా ఇమ్మని మనందరం కూడా ఎందుకు అభిషేకించబడాలి? గురుపోతు వంటి వేగము మనలో ఉండాలి. అభిషేకింపబడిన వారు చురుగ్గా పనిచేస్తారండి, బలంగా పనిచేస్తారండి, ధైర్యంగా పనిచేస్తారండి. అందుకని మీరందరూ కూడా, మోషే పరిగెత్తుకెళ్ళి అహరోనుకు చెప్పగా అహరోను కూడా పరిగెత్తుకుని వెళ్ళాడు. అప్పటికి తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము, అది 48లో, అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడగా తెగులు ఆగెను. ఏమైపోద్ది ఇప్పుడు చెప్పండి? గనుక జరిగినదానికి జరగబోయేదానికి మధ్యలో వేగముగా పరిగెత్తుకుని వెళ్ళి నువ్వు వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన లేని సంఘం, ప్రార్థన లేని సేవకుడు ఎవరికి దొరికిపోతాడని చెప్పాను? సంహారకుడు చేతికి దొరికిపోతాడు. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటిమి. 2వ వచనం దానిలోనే. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తమో కాదు. అంటే దాని అర్థం, దేవుని వాక్యాన్ని చెప్పడం మానివేసి లోక విషయాలు మాట్లాడడం, లోక తలంపులు మాట్లాడడం. గనుక జాగ్రత్త. నీవు, నేను, మనందరం. నేను అప్పుడప్పుడు చాలామంది అంటారు, తిన్నయ్య ఆశపడి తింటే పట్టెడు మెతుకులు తింటారు, తిన్నవ్వండి. దేవుడు పరిమాణేశాడు, ఏం తింటున్నాడు, ఏం పట్టుకెళ్తున్నాడు అని చూస్తే మనకు దేవుడి పని నష్టమైపోద్ది. గనుక ఇక్కడ కూడా మీకు చెప్తున్నాను, ప్రార్థన యందును ప్రకటన యందును ఎడతెగక ఉన్నారు ఆదిమ సంఘం, ఆదిమ అపోస్తలులు. ఈ నేటి కాలంలో ఆదిమ సంఘానికి ఉన్న ఆత్మ అవసరం, ఆదిమ సంఘానికి ఉన్న ప్రార్థన అవసరం, ఆదిమ సంఘానికి ఉన్న ఆది అపోస్తలులకు ఉన్నటువంటి పట్టుదల అవసరం, ఆది అపోస్తలులకు ఉన్న ఐక్యత అవసరం, ఆది అపోస్తలులకు ఉన్నటువంటి కృషి చాలా అవసరం. ఆది అపోస్తలులు ఎంతమంది అడ్డులు వచ్చినా, బోధిస్తే మిమ్మల్ని ఖండిస్తాం, చంపేస్తాం, జైల్లో వేస్తాం, బంధించి బాధలు పెడతాం అని చెప్పిన వాళ్ళు యెరూషలేమంతటా ఏం చేశారు? వాక్యాన్ని ప్రకటించారు. వారి బోధతో యెరూషలేమంతా నింపారు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి చురుకుదనం, అలాంటి తెగువ, అలాంటి వేగం దేవుడు మనకు కూడా దయచేయును గాక. రెండవదిగా, సింబల్ ఆఫ్ రాయల్టీ. గురుపోతు దేనికి గుర్తు అనంటే రాజరికానికి గుర్తు. రెండవదిగా దేనికి గుర్తు? అందుకనే బ్రిటిష్ రాయల్టీ సింబల్ ఏంటి అని అంటే వారి గుర్తు గురుపోతు గుర్తు. సింహము గుర్తు, రెండవది గురుపోతు గుర్తు. చూడండి యోబు గ్రంథం 39వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా? పగ్గమ వేసి గురుపోతును నాగటి చాలులో కట్టగలవా? అది నీ చేత తోలబడి లోయలను చదరము చేయునా? దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించదవా? అంటే గురుపోతు రాయల్టీ, రాజరికం. అది ఎవరికి కూడా గేదె వలె, ఎద్దు వలె, ఏనుగు వలె, సింహము వలె, గుర్రము వలె అది ఒక వ్యక్తి దగ్గర బానిస బ్రతుకు బ్రతకడానికి, బంధింపబడి ఉండడానికి ఇష్టపడదు. గురుపోతు దాసత్వములో బ్రతకదో, స్వతంత్రంలోనే బ్రతుకుద్ది. దాస్యమనే శృంఖలాల నుండి ఇశ్రాయేలులను విడిపించిన దేవుడు, నడిపించిన దేవుడు, వారికి ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు, వారిని పరిశుద్ధపరిచిన దేవుడు, నియమములను నియమించిన దేవుడు, మరలా మాటి మాటికి మనం బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాము అని అంటే మనకు ఏమి లేదు? రాయల్టీ. అప్పుడప్పుడు మీరు కూడా బుల్లెట్ కంపెనీ పేరు ఏంటన్నా? రాయల్ ఎన్ఫీల్డ్. అవునా? రాయల్, రాజరికం. అందుకే మీకు కూడా చెప్తున్నాను,
దైవజనులు చాలా చక్కగా రాశారు క్రైస్తవ సంఘమ అనే పాటలో. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు. నిన్ను ఏది ఓడిస్తుందో, నిద్ర, ఆకలి, శోధన, పాపము, కోపము, దీనికి నువ్వు బానిసమైపోయేవేమో. రాయల్టీగా బ్రతకాలి. గురుపోతట దేంట్లో బ్రతకదు? దాసత్వములో బ్రతకదు. దాని వేగాన్ని ఎవడు కూడా నియంత్రించలేడు. అందుకని చెప్తున్నాను, నీవు దేనిని జయించావో దాని మీద నువ్వు రాజువి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మాట తీరు జయించగలుగుతున్నావా? ధన వ్యామోహాలు జయించగలుగుతున్నావా? కామక్రోధ లోభ మద మత్సరములను జయించగలుగుతున్నావా? మాట ఎప్పుడు కూడా అదుపులో ఉండాలట, ధనం ఎప్పుడు కూడా పొదుపులో ఉండాలట. మీకు అర్థమైందా? అదే గనుక జాగ్రత్త. విస్తారమైన మాటలలో ఏముంటుంది? అందుకని హద్దులు దాటి మాట్లాడి ప్రభువా క్షమించు అంటారు కొందరు. నీ నోటిని, నీ కన్నుని, నీ మనస్సుని జయింపచేయువాడు పరిశుద్ధాత్ముడే. లేకపోతే నీ నోరుని జయించలేవు, నీ కన్నును జయించలేవు. ఈ దినాల్లో చాలా కష్టం. మాట్లాడరే. పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా సెల్ ఫోన్ ముందేసుకుని ఏసీ రూముల్లో కూర్చొని ఏమీ పని చేయకుండా దాన్నే ముందేసుకుని చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. స్థిరపడిపోయాను నాకేంటిలే, బలపడిపోయాను నాకేంటిలే, నన్నెవరు అడుగుతారు, నన్ను అడిగే దమ్ము ధైర్యం ఎవడుకుంది? అడిగేవాడు ఒక ఆయన లేడా? మాట్లాడలేదు. నా దినములు లెక్కించుట నాకు నేర్పుదేవా. అందుకనే ధనం, జనం, కులం, కామం, కోపం బానిసలు కాకూడదు. మీరు గురుపోతట దేనికి బానిస కాదు. అందుకని మీరు 9-10 వచనాల్లో చూసుకోండి. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? పగ్గం వేసి ప్రియదేవుని పిల్లలారా, గురుపోతుని ఎవడైనా నాకటి చాలులో కట్టగలడా? చూసారా? అది బానిసత్వ బ్రతుకు బ్రతకదో. ద సింబల్ ఆఫ్ రాయల్టీ. విశ్వాసులారా, మీరు, నేను, మనందరం కూడా దేవుని ప్రణాళికలు మన పట్ల చాలా గొప్పవి. కానీ కట్టబడిన స్థితిని బట్టి దేవుని ప్రణాళికలు ఏమైపోతున్నాయి? నిర్వీర్యమైపోతున్నాయి. అందుకని మీ అందరికీ చెప్పాలి అని అంటే, దేవుని ప్రణాళిక సంసోను పట్ల చాలా గొప్పది. కానీ కట్టబడ్డాడు, దేవుడి ప్రణాళికలన్నీ నిర్వీర్యం చేసుకున్నాడు. అందుకని నువ్వు దేంతో కట్టబడ్డావో ఇలా చెప్తున్నానని దయచేసి ఏమనుకోవద్దు. కానీ ఎలీషా దగ్గర పనిచేసిన గెహాజీ ఉన్నాడా? గెహాజీ ఉన్నాడా? గాంధీజీ, మోదీజీ, మాట్లాడరే, రాహుల్జీ, గెహాజీ. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ గెహాజీ అంటే పేరుకు అర్థం దర్శనపు లోయ. ఏలియాను మించిన ఆత్మ ఎలీషా మీదకి వచ్చినప్పుడు మరి ఎలీషా దగ్గర పనిచేసిన గెహాజీ అంతకంటే ఎక్కువగా వాడవలసిన వాడా కాదా? మాట్లాడలేదు. తరమ వెంబడి తరం మారుతున్నప్పుడు నీ అభిషేకం కూడా ఏమవ్వాలి? రెట్టింపు అవ్వాలి. నాకంటే మా పిల్లలు బాగా సంపాదించారు, మాకు ఇల్లు లేదు కానీ మా పిల్లలకు ఉంది, మాకంతగా ధన సంపాదన లేదు కానీ మా పిల్లలకు వచ్చింది. నేను అడిగే ఒక చిన్న ప్రశ్న, బహుశా మీరందరూ చెప్పలేకపోవచ్చేమో. నాకంటే మా పిల్లలు ముందు దేవుడి మందిరానికి వస్తారు, మాకంటే ముందు మా పిల్లలు దేవుని పరిచర్యలో ఉంటారు, మాకంటే ముందు మా పిల్లలు ఆరాధనలో పాలు పొందుతారు, సేవలో ఉంటారు, మోకరిస్తారు, కుటుంబ ప్రార్థన చేస్తారు అని చెప్పగలిగిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? మనం ప్రార్థనకు వెళ్ళాలంటే చెప్పండి, మన పిల్లల్ని బ్రతిమలాడి వాళ్ళ కోసం ఆగి ఏంటి వాళ్ళ బాగు కోసం కూడా మనమే బాధపడాలి. అలాగని అందరూ కాదు. మాట్లాడరే. ఆరోగ్యం బాగాల కానీ సెల్ ఫోన్ చూస్తాం, ఆరోగ్యం బాగాల అన్నం తింటాం, ఆరోగ్యం బాగాల మంచం మీద అటు నుంచి ఇటు నుంచి అటు, ఆరోగ్యం బాగాల అయినా కానీ అద్దం ముందుకు 10 సార్లు వెళ్తాం. కానీ ప్రార్థన అనగానే నాకు ఆరోగ్యం బాగాల, డోంట్ డిస్టర్బ్ మీ. బహుశా మీలో కొంతమంది అనుకోవచ్చు, మా ఇంటికి వచ్చాడే ఏంటి మేము చెప్పుకున్నప్పుడు వింటున్నాడా? ఏ గోడ సాటున ఉన్నాడు, ఏ తడికి సాటున ఉన్నాడు?
అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మరి ఎలీషా దగ్గర పని చేసినటువంటి గెహాజీ రెట్టింపుగా ఉండాలి. మోషే దగ్గర పని చేసిన యెహోషువ, పేతురు ప్రభు వెళ్ళిన తర్వాత విస్తరించి పనిచేశాడు. సౌలు పౌలుగా మారాడు, ఎక్కువగా వాడబడ్డాడు. ఒక పరిశుద్ధత కలిగిన, నీతి కలిగిన, సాక్ష్యం కలిగిన, యథార్థత కలిగిన సేవకుడి దగ్గర పరిచయం చేస్తున్నావా? అయితే నీ వెనకొచ్చినటువంటి ఆ పరిచారకుడు ఉన్నాడే, రెట్టింపుగా దేవుడు ఆ బిడ్డని వాడుకుంటాడు. ఈ రోజున యథార్థమైన సేవకుడి దగ్గర పనిచేయడానికి ఎవడు ఇష్టపడతాడు? మాట్లాడలేదు. అబ్బో, అంత ముఖం మీద మాట్లాడితే ఆయన దగ్గర ఉండటం చాలా కష్టం. నువ్వు ఉండలేవు, నీ దారిని చూసుకో. గనుక జాగ్రత్త. గెహాజీ ధనాపేక్షని బంధము చేత ఆత్మీయతను ఏం చేశాడు అని అంటే, నయమాను దగ్గర తాకట్టు పెట్టేశాడు. దేవుని వైపు చూస్తే ధనం నీ కాళ్ళ కింద ఉంటుంది. అప్పుడు దేవుని పిల్లలారా, నువ్వు కూడా పాడొచ్చు. 23వ దావీదు కీర్తన 5వ చరణంలో ఈ మాట ఉంటుంది, చూడండి ఒకసారి. కీర్తన 23:5. అది కూడా తీసి చూసి చదవాలంటారా? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూసారా? ఈ పాట నువ్వు పాడాలంటే, నీ శత్రువు ఎదుట నువ్వు తల ఎత్తుకొని తిరగాలంటే, ఎవరు నీ శత్రువు? నీ శరీరమే, లోకమే, నీ కన్ను, నీ మనస్సు, నీ ఆలోచన. ధనం వైపు చూసి దేవుని పిల్లల దర్శనాన్ని పోగొట్టుకోకు. ధనం వైపు చూసి దగా పడకు. ఆత్మీయతను అమ్ముకోకు. ఆత్మీయ జీవితాన్ని అమ్మేసుకున్నాడు 30 వెండి నాణ్యాలకు దేవుని పిల్లల ఇస్కరియోతు యోధ. గెహాజీ ధనం వైపు చూసి దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. ఒకవేళ లోకం వైపు చూస్తే నీకు పదవి వస్తుందేమో, మంచి కార్లు వస్తాయేమో, కానీ నేనంటాను పరలోకంలో ఉన్న బంగారపు వీధులు రావుగా. మాట్లాడరే? ఆ సింహాసనం రాదుగా. బంధకాలం నుంచి విడిపిస్తాడు అన్నవాడే బంధింపబడిపోయాడు ఫిలిష్తీయుల చేతిలో సంసోను. కారణం అతని మోహం, అతని కామం. అతడు విమోచకుడుగా ఉండవలసిన వాడు చివరికి దాసుడుగా మారిపోయాడు. అందుకే చెప్తున్నాను, నీ ఆశ నిన్ను రాయల్టీగా బతకనివ్వటం లేదేమో. నీ అత్యాశ నిన్ను రాజరికంలాగా బతకనివ్వడం లేదేమో. అత్యాశపరుడై ఆకలికి తట్టుకోలేని జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్న ఏశావు భ్రష్టుడైపోలేదా? అందుకే చెప్తున్నాను, గంజి తాగైన జ్యేష్ఠత్వం కావాలనుకున్న యాకోబు యొక్క రాయల్టీ చూడండి ఎలా ఉందో. అల్పకాల పాప భోగం నాకొద్దు, ఈ భోగం నాకొద్దు, ఈ భాగ్యం నాకొద్దు, ఆ బాధలే కావాలి అన్న మోషే జీవగ్రంథములో నేటికి కూడా పరలోకములో ఆరాధన చేసేటప్పుడు ఎవరి కీర్తన పాడతారు? మోషే కీర్తనయో, గొర్రెపిల్ల కీర్తనయో దేవుని పిల్లల పరలోకములో స్టాండ్ ఓవేషన్ ఇచ్చి వర్షిప్ చేస్తారట. ఎంత గొప్ప భాగ్యం! ద సింబల్ ఆఫ్ రాయల్టీ. గురుపోతు వలె బ్రతుకు. ఈ లోకాశలకు కట్టుబడి ఉండొద్దు. ఈ లోకాశల చేత, ధన వ్యామోహముల చేత కట్టబడిపోయేవేమో. నిన్ను దేవుడు తన రక్తమిచ్చి కొన్నాడు. తన రక్తము చేత నిన్ను కడిగాడు. ఎందుకు? యేసయ్య దగ్గరకు అనేక మందిని నడిపిస్తావని. నీ బుద్ధి నిన్ను బానిసలు చేసి ఆడుకుంటుందేమో. నీ గుణహీనత నిన్ను దేవుని పిల్లలారా బానిసగా మార్చిందేమో. నీ ఆకలి అనబడేటువంటి ఆ దురాశ, అత్యాశ నిన్ను తిండిపోతునుగా మార్చి నిద్రపోతుగా, సోమరిపోతుగా నిన్ను చేసిందేమో. ఏ బంధకమైన తెంచుకుని ప్రభు కోసం బ్రతికే ఒకే ఒక దేవుని పిల్లరా రాయల్ ప్రీచర్గా, రాయల్ పాస్టర్గా, రాయల్ విశ్వాసిగా నువ్వు ఉండాలి. అందుకని సిరిని, స్త్రీని ముట్టక దేవుని పిల్ల రాష్ట్రకలిత నిష్కళంక బ్రహ్మచారి అని పిలువబడ్డాడు సెయింట్ ఫాదర్ ఎం దేవదాసయ్య గారు. ఏ బంధానికి ఆయన కట్టుబడలేదు, ఏ బంధకానికి ఆయన లోబడలేదు. ఆత్మ కలిగించు ఐక్యమనే బంధానికి తప్ప ఈ లోకములో దేవుని పిల్లలు బ్రతికినంత కాలం ధనాన్ని ముట్టుకోలేదు. ఆయన 120 సంవత్సరాలు బ్రతికాడు. ఒకవేళ అది మనకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ మనకున్నటువంటి దానిలోనే మనం ఖచ్చితంగా బ్రతకాలని
మనకున్నటువంటి పరిస్థితుల మధ్యలోనే మనం ఉండాలి. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, అపవిత్రతకు లోబడొద్దు, వ్యామోహములకు లోబడొద్దు. నిన్ను పొగుడుతున్నారేమో, లోబడొద్దు. నిన్ను పొగుడుతారు, నువ్వు సూపర్ అయ్యా, నువ్వు ఐదమ్మా, నువ్వు ఇదమ్మా, నువ్వు ప్రార్థన చేస్తేనమ్మా నాకు గుండె కరిగిపోయిందమ్మా, నువ్వు పాట పాడితేనమ్మా నాకు వినాలనిపిస్తుందమ్మా, అమ్మా నువ్వు వంట చేస్తే అసలు భలే ఉంటుందమ్మా, అమ్మో నీలాగా అయ్యగారికి సహకరించేవారు ఉండరమ్మా, అమ్మో నువ్వు మిరియామువి, నువ్వు చెప్పండి మరియమ్మవే, నువ్వు సిప్పోరావి, నువ్వు లూదియావి. పొగడితే పొంగిపోబాక, కట్టబడొద్దు పొగడతలనే తాళ్ళకి. అవి నిన్ను బంధించి దేవుడి పని. ఒకవేళ నిన్ను ఎవరైనా తిడుతున్నారా, కుంగిపోమాక. పొంగిపోవద్దు, కుంగిపోవద్దు. పొంగిందేమో పోయిపోలైపోద్ది, కుంగిపోతేనేమో ఎవరికి పనికి రాకుండా. అందుకని నేను అంటాను, గురుపోతుని నువ్వు నేను ఏమైనా చెప్పండి, నీ శాలది ఉంటుందా? నీ ఇంటి వాకిలి కట్టబడగలదా? దాంతో నువ్వేమైనా పొలం దున్నగలవా? దాని వేగాన్ని నువ్వేమైనా ఆపగలవా? యోబు భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. ఇది రెండవది. మూడవది సింబల్ ఆఫ్ మిలిటరీ లేదా మిలిటెంట్ అంటే ధైర్యం. ఏమనాలి ఇంగ్లీష్లో? ఏమండి, కరేజా? అది ధైర్యం. ఒకసారి మీరు ఇందాక చదివినట్టుగా దావీదు 23:4 చూడండి ఏమనుందో. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు, ఎటువంటి చీకటిలోనైనా, ఎటువంటి అడవిలోనైనా ఒంటరిగా జీవించగలదో. ద సింబల్ ఆఫ్ మిలిటెంట్. మిలిటరీ వాళ్ళు చూడండి, ఆర్మీ వారిని చూడండి, వారు మంచులోనైనా ఉంటారు, చీకటిలో ఉంటారు, అడవుల్లో ఉంటారు, సరిహద్దుల్లో ఉంటారు. బుల్లెట్ దూసుకొస్తుంటే గుండె ఎదురు పెడతారు వాళ్ళు. వాళ్ళు మనలాంటి రక్త మాంసములు కలిగిన వాళ్ళు కాదా? కానీ వాళ్ళు దేశం కోసం ఏం చేస్తున్నారు? భయపడుతూ బిక్కుబిక్కుమంటూ బ్రతకదది. గాఢాంధకారపు లోయ అయినా, పాపాంధకారపు లోయ అయినా, శాపాంధకారపు లోయ అయినా, అది ఎటువంటి లోయ అయినప్పటికీ కూడా నేను భయపడను. ఎందుకు? నీవు నాకు తోడయ్యుండవు. గురుపోతు వంటి ధైర్యం నీకు అవసరం. మూడవది ధైర్యం. అందుకే అయ్యగారు రాస్తూ, ధైర్యముగా ఉండుము ఓ విశ్వాసి, ధైర్యముగా ఉండు, వచ్చిన శ్రమలలో ఆనందించు. శ్రమలో ఏం చేయాలి? ధైర్యంగా ఉన్నవాడు ఏమవుతాడు? ఆనందిస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ఇలా రాయబడింది. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. గనుక ఒకవేళ ఈ మనుషులు నిన్ను విడిచారా, నా అన్నవారే నీకు దూరం అయ్యారా, ఒకవేళ ఎవరు లేరు నీకు సలహా ఇచ్చేవారు అనే బాధ నీలో ఉందా, నేనంటాను భయపడవద్దు, భయపడవద్దు. ఒకవేళ నువ్వు బాగా ప్రేమించినటువంటి నీ బిడ్డే నీకు ఎదురు తిరిగాడా, భయపడవద్దు, భయపడవద్దు. అందుకే భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దానంబులు గలవు. భయపడకుడా నెడి పలుకులు నీకు జయము గలుగ 365 గలవు ఏడాది పొడుగున. భయపడకు నిరాశ పడకు మెందునా. ఎందులో కూడా భయపడొద్దు, ఎందులో కూడా నిరాశ పడొద్దు. కట్టుకున్నవాడు కసాయుడిగా మారిన,
నీకెందుకు నేనున్నాను అని అభయం ఇచ్చి ఆపదలు కలగజేసే దేవుడు కొన్నిసార్లు నిన్ను పరీక్షించడానికి గాఢాంధకార స్థితులను అనుమతిస్తాడు, భయంకరమైన పరిస్థితులు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మరలా భయపడుటగా మీరు దాస్యపు ఆత్మను, అది దాసుపు ఆత్మ కలిగిన వాడు భయపడాలి, కానీ దత్తపుత్రుడు ఆత్మ కలిగిన మనం ఎందుకు భయపడాలి? అందుకే మీ అందరికీ చెప్తున్నాను, మీరు భయపడద్దు. గురుపోతు గురి ధైర్యం. ఏంటిదమ్మా? ధైర్యం. ప్రతిభని పిల్లారా, ఆశ్రయాలు, ఆదరణ పోయిన ధైర్యం పుట్టించేవాడు ఎవరు అంటే దైవాత్మ. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే ఎలుగుబంటైనా, సింహమునైనా, గొలియాతునైనా అడవిలో ఎదురొచ్చిన వాడు ఏ రూపములో వచ్చినా దావీదు భయపడలేదు. దావీదు భయపడలేదు. సమూయేలు మొదటి గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు, అక్కర్లేదు, సహాయము చేసిన వారందరూ ఒక రోజున దావీదు కుటుంబముతో విసిగిపోయినటువంటి ఆ ప్రజలట దావీదు మీదకి, దావీదు కుటుంబం మీదకి రాళ్ళెత్తుకొచ్చారట. అప్పుడు యెహోవాని బట్టి అతడు ధైర్యము తెచ్చుకొనెను. నా ధైర్యము నీవే యేసయ్యా. ఎవరు అమ్మ మన ధైర్యం? ఎవరు? మనిషా? ధనమా? జ్ఞానమా? కాదు కాదు. ఈరోజు ధైర్యం ఇచ్చిన వాడు రేపు అధైర్యం మాట్లాడవచ్చు, నేను భయపెట్టవచ్చు. కానీ నేనంటాను, నా ధైర్యం ఎవరు? అందుకే నా ఆశయానికి దుర్గమ ఎవరు? యేసయ్య. ఎదురు నిలిచి పోరాడిన వాడు దావీదు. మీరందరూ పాడతారేమో, నట్టనడి సముద్రాన అట్టహాసపు ఫెను తుఫాను. నట్టనడి సముద్రాన ఏమంటే చెలరేగింది ఏమిటి? రేవు చేరే దారి లేదు, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. నట్టనడి సముద్రానున్నా, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, అట్టహాసపు పెను తుఫాను ఒక్కసారిగా నన్ను మింగేయటానికి చెలరేగిన చిన్న దోణి నాది. పెద్ద సముద్రం, లోకం చాలా పెద్దది, నాది చిన్న జీవితం. పెను తుఫానులు, గాలి తుఫానులు, ఆ హోరు గాలిలో, ఆ అలసడిలో నా కేకలు ఎవరికి వినబడడం లేదు, ఏ హృదయము స్పందించడం లేదు. అలలు నాపై విసిరి కొట్టగా, ఏమంటే నావ నిండుగా నీళ్లు చేరగా, ఏమంటే ఆ భక్తులు ఎంత అనుభవిస్తే రాసి ఉంటారు. మనకు పాడుకుంటమే కష్టమైపోతుంది. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, అందుకే నీకు నాకు ధైర్యం ఎవరో చెప్పరా? నీవే అని నమ్మిక యేసు నాకు నీవేయని. అంతే మన నమ్మకం, మన ధైర్యం. గురుపోతు ఏం గలది? మూడవది ధైర్యము గలది. జాన్ వెస్లీ నిరాశ నిస్పృహలో ఉంటే పక్కన ఒక గుంపట కూర్చుని పాటలు పాడుతున్నారట. అందుకే మీరందరూ చాలా చక్కగా పాడతారు పాటలు. భయము చందకు, ఈ లోక మాయలు, పాటలు బాగానే పాడుతున్నారు. నిజంగా భయపెట్టే శ్రమలు వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువగా ఎడుతున్నారు, అందరికంటే ఎక్కువగా బాధపడిపోతున్నారు. చిన్న జలుబుకి, చిన్న దగ్గుకి, దేవుని పిల్లరా, చిన్న తలనొప్పికే మీరు ఎలాగానంటే క్యాన్సర్ పేషెంట్లు ఎంత అల్లాడిపోవాలా? మాట్లాడరా? అర్ధాంతరంగా దేవుని పిల్లరా, కరోనా వచ్చి కోట్లాది రూపాయలున్నా సంరక్షించుకోలేక మట్టి అయిపోయినటువంటి ఆ బీద విధవరాళ్ళుగాను, తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలిపోయిన కుటుంబాలు ఎంత ఏడవాలా? మాట్లాడరా? నేను ధైర్యంగా చెప్పగలను దేవుని పిల్లలారా. అందుకే జాగ్రత్త, కలవరపడద్దు. అందుకే మీరందరూ కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం 29-30 తర్వాత మరి చదువుకుంటారా, చదివేస్తారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 29 నుండి మనం చూస్తే కొన్ని మాటలు ఒకసారి చూడండి. 31వ వచనం చదువుతాను. గనుక మీరు భయపడకుడి,
మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. గనుక జాగ్రత్త. నీకు ఎదురైన ప్రతి సమస్యలో, శోధనలో, శ్రమలో దావీదు వలె ఎదురుగా నిలబడిన వాడు గొలియాతైనా, సింహమైన, ఎలుగుబంటైనా. నా వైపు చూడండి. ఒక్క గొర్రె పిల్ల కోసమే ప్రాణం అడ్డేసేసాడు కదా దావీదు. దీన్ని చూసిన దేవుడు దావీదుని అడవి నుంచి పిలిచి అభిషేకించాడు. దావీదు, నీ ధైర్యం ఏమిటి? గాఢాంధకార పల్లు అయినా ఒక్కడనే ఉన్న ఒక రోజున అడవిలో, కానీ సింహం వచ్చింది, భయపడలా. ఈ రోజున ఒక సైన్యమే ఉంది, ఎందుకు భయపడాలి? ఒక్కడవని నీవు అది వాడబద్దలై చనిపోతే ఇక్కడ చేసే పనే అక్కడ చేస్తాం. నేనేమంటానో చెప్పనా? ఒకవేళ దేవుడు రాకడొస్తే ఇప్పుడు చేసే పనే అక్కడ చేస్తా. కేవలం డ్యూటీ ఒకటే, ప్లేస్మెంట్ మారుద్ది. ఆమేన్. ట్రాన్స్ఫర్ అయ్యానంతే. డ్యూటీ సేమ్, ప్లేస్మెంట్ మారింది. ఇప్పుడు భూలోకంలో చేశాను, రేపు పొద్దున పరలోకంలో చేస్తాను. ఆమేన్. అంతే. కనుక జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మీలో ఒక తెగువ వస్తుంది. అందుకని మీరందరూ కూడా గురుపోతు వలె నా కొమ్మును పైకెత్తితివి. గురుపోతులో 3వ లక్షణం ధైర్యం. మీలో ఏం పోవాలి? పిరికితనం పోవాలి, ధైర్యం రావాలి, కలవరం ఉండకూడదు, భయపడద్దు. ఇమ్మానుయేలు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మిమ్మల్ని భయపెట్టే వాటిని మీరు భయపెట్టాలంటే మీరు ధైర్యంగా ఉండాలి. బీ బ్రేవ్ అండ్ బీ కరేజ్. ధైర్యముగా ఉండు, ధైర్యముగా పోరాడు. అది పరిస్థితులకు తల ఒగ్గితే ఓడిపోతావు. ప్రయత్నించి ఓడిపోవటం ఓటమి కాదు, అసలు ప్రయత్నించకపోవడం ఓటమి. గనుక జాగ్రత్త. భయపడితే నువ్వు ఏ పని చేయలేవు. నేను కొన్ని చోట్ల మందిర నిర్మాణాలు మొదలు పెట్టినప్పుడు నన్ను కొంతమంది భయపెట్టిన వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. గనుక జాగ్రత్త. నీ ధైర్యం ఎవరై ఉండాలి చెప్పండి? యేసయ్య. 4వదిగా సింబల్ ఆఫ్ మెచ్యూరిటీ. సింబల్ ఆఫ్ మెచ్యూరిటీ. గురిపోతే ఏం గలది చూద్దాం రండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను తోసివేయకము. గురిపోతూ ఏం గలది అనంటే సంఘజీవి. సమూహములుగా జీవిస్తాయి, ఒంటరిగా ఉండదు. అది సమూహములుగా జీవిస్తుంది, అందరితో కలిసి ఉంటుంది. మెచ్యూరిటీ మైండ్ ఉంది దానికి. మెచ్యూరిటీ మైండ్ లేని వాళ్ళు ఎలా ఉంటారమ్మా? అందరితో కలవరు, అందరినీ కలుపుకోరు. మాట్లాడతలేదు మీరు? ఇక వాళ్ళే పరిశుద్ధులు. సంఘంతో కలవరు, సేవకుడితో కలవరు. మాట్లాడలేదు మీరు? అసలు మేమే పరిశుద్ధులం, అసలు వీళ్ళందరూ పాపాత్మలే అన్నట్టు ఇప్పుడు దేవుని పిల్ల అసలు మన పక్కన కూడా కూర్చోరాళ్ళు. అసలు మా భక్తికి వీళ్ళు ఎవరో సరిపోరో అన్నట్టుగా ఉంటారు. సింబల్ ఆఫ్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అనేది, దయచేసి నన్ను క్షమించండి, మీ శరీరానికి కాదు కావలసింది, మైండ్ మెచ్యూరిటీ ఉండాలి. ప్రజమని పిల్లల స్పిరిచువల్గా నువ్వు మెచ్యూరిటీ కలిగి ఉంటే, ఇది సుమారుగా మరి తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంతలో నేను సెర్చ్ చేసిన దానిలో 200 సంవత్సరాలు జీవిస్తుందట. అంటే లాంగ్ లివ్ ప్రాసెస్. అంటే గురుపోతూ తమ మందలో పెద్దరికానికి, నాయకత్వానికి అప్పగించుకుని నడుస్తుంది. ఒంటరిగా నడవదు, ఎవరితోనూ కలవకుండా ఉండదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. చెప్పండి, నీ తోటి సహోదరితో, నీ తోటి ఆత్మీయ సహోదరితో నువ్వు కలిసి నడవగలుగుతున్నావా సంఘంలో? కొంతమంది చూడండి, భార్యాభర్తలు కలిసి రారు మందిరానికి. నీ దారి నీదే, మాట్లాడలేదు, నా దారి నాదే.
కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది వాళ్ళకు కూడా, తీసుకొచ్చి భార్యల్ని దేవాలయం దగ్గర దించి వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎక్కించుకెళ్తున్నారు. చాలా మారాడండి మా ఆయన అయ్యగారు, చాలా మారాడండి. ఇంతవరకంటే అసలు వచ్చేవాడు కాదు, కానీ ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ దించుతున్నాడు. అది నీతో పని ఉందిగా, మరి నీతో అవసరం ఉందిగా, నువ్వు వండి పెట్టాలిగా పిల్లలకి. మాట్లాడలేదు మీరు. అది ఆ 4 అడుగులు లోపలికి వేయడాడు. నువ్వు కావాలి, కానీ నువ్వు నమ్మిన దేవుడు మాత్రం. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలము. తెలివి గలవాడు సంఘజీవి, సామాజిక స్పృహ ఉన్నవాడు. ప్రదేశని పిల్లల తెలివేంటి? నలుగురితో కలిసి నడవాలి, సంఘమును కలుపుకోవాలి. మందలో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. అనుభవం గల వాళ్ళు ఉంటారు, అనుభవం లేని వాళ్ళు ఉంటారు. పాడగలిగిన వాడు ఉంటాడు, పాడలేని వాడు ఉంటాడు. ఇవ్వగలిగిన వాడు ఉంటాడు, ఇవ్వలేని వాడు ఉంటాడు. ప్రార్థన వచ్చిన వాడు ఉంటాడు, ప్రార్థన రాని వాడు ఉంటాడు. మోకాళ్ళ మీద ఉండగలిగిన వాడు ఉంటాడు, మోకాళ్ళ మీద ఉండలేని వాడు ఉంటాడు. నువ్వు ఎవరివి అనంటే దేవునికి అప్పగించుకోవాలి, నాయకత్వానికి. అమ్మా నేను ఉండలేదు కానీ పలానా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈరోజు నడిపిస్తారన్నప్పుడు సంఘం ఆ నాయకత్వానికి ఆ రోజు నిలబడిన వ్యక్తికి అప్పగించుకొని ఆ వ్యక్తి నడిపించినట్టుగా ఆ రోజు మనం నడవాలి. నువ్వెవరో మాకు చెప్పడానికి, నువ్వు సీనియర్లో, నువ్వు చెప్తే మేము వినం. మాట్లాడ ఇవి సంఘాల్లో ఉన్నాయి. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఏ వ్యవస్థ అయినా యవనస్తులు నడపడం అంత శ్రేయస్కరమైంది కాదు. యవనస్తులకి జ్ఞానం ఉంది కానీ అనుభవం ఉండదు. అందుకే నేనేమంటానంటే, పేతురు యోహాను ఇద్దరు కూడి పరిగెత్తారు. పేతురేమో అనుభవం గలవాడు, యోహానేమో యవనస్తుడు. అనుభవం యవనం రెండు తోడైతే ఆ పని సక్సెస్ అవుతుంది. అందుకే చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి పంపినా ఇద్దరిద్దరు వెళ్ళండి. ఆ పేతురు యోహాను వెళ్ళు. అది ఈయన తొందరపడితే ఆయన వెనక లాగుతాడు, ఆయన తొందరపడితే ఈయన వెనక లాగుతాడు. అనుభవం కలిగిన విశ్వాసతో మనం సావాసం చేయాలి. జోగి జోగి రాసుకుంటే ఏమి రాలేదు, వీళ్ళకే అనుభవం లేదు, వాళ్ళకే అనుభవం లేదు. వీళ్ళిద్దరు రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటారు. అనుభవం కలిగిన విశ్వాసులతో మనం ఉండాలి. దర్శనం ఉన్న వారితో, ప్రార్థన ఉన్న వారితో మనం కలిసి నడవాలి. అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఈ గురిపోతూ ఏమంటే సంఘ సమూహాలుగా జీవిస్తుంది. పెద్దరికానికి, నాయకత్వానికి అప్పగించుకుని ముందుకు నడుస్తాయి. ఈ గురిపోతుకి అడివంతా తెలుసు. ఆహారం ఎక్కడ దొరుకుద్ది, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, సేఫ్టీ ప్లేస్ ఎక్కడ, అపాయములు ఎక్కడ దొరుకుతాయి అనేదంతా కూడా దీనికి తెలుసు. అందుకే నేను చెప్తున్నాను, మీ ఇంట్లో పెద్దవారి మాట మీరు వినండి, సంఘములో పెద్దల మాట వినండి, అలాగే మిషన్లో అధికారుల మాట వినండి. వాళ్ళు మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, ప్రార్థన కలిగిన వాళ్ళు. దేవుడు వారిని ఎన్నుకున్నాడు కనుక మనం ఏం చేయాలి? వారికి లోబడాలి. అహరోను పెద్దోడా, మోషే పెద్దోడా? చెప్పండి. మీరు ఎప్పుడైనా సరే ప్రియ దేవుని పిల్లలారా, అహరోను మోషే చదువుతారా, మోషే అహరోను అంటారా? ఎవరి పేరు ముందు వస్తుంది చెప్పండి? మోషే పేరే ముందు ఉంటుంది. అందుకే దేవుడు ఎన్నుకున్నప్పుడు వయసుతో నిమిత్తమలే. ఇప్పుడు మీకు ఒక అనారోగ్యం వచ్చిందండి, మీ వయసు సుమారుగా ఒక 60 సంవత్సరాలు అనుకుందాం. ఈ 60 సంవత్సరాలు వచ్చినటువంటి అనారోగ్యవంతుడు హాస్పిటల్కి వెళితే అక్కడ 30 సంవత్సరాల సీట్లో కూర్చున్నాడు ఒక యవనస్తుడైన వైద్యుడు. అరే రే 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 పట్టుమని 30 సంవత్సరాలు కూడా లేవు, 60 సంవత్సరాలు ఉన్న నేను వీడి దగ్గర ఎందుకు చూపించుకోవాలి? నీకు వైద్యం కావాలా, వైద్యుడు వయసు కావాలా? మాట్లాడరే. అది వైద్యుడు వయసు నీకెందుకు నాన్న? బెతస్దా కోనేటి దగ్గర అప్పటికే 38 ఏళ్ల నుండి పడి ఉన్నాడు. రోగ వయసు అది, రోగి వయసు ఎంతో తెలియదు, బైబిల్లో రాయలేదు. కానీ దేవుని పిల్లలారా, ఎప్పుడైతే ప్రభు వెళ్ళాడు అప్పటికి ప్రభువుకి సేవ ప్రారంభించాడు. 30 సంవత్సరాలు దాటిని అయినా ప్రభు స్వస్థపడ కూర్చున్నావా అనగానే వాడు ఆళ్ళ మీద వీళ్ళ మీద సాకులు చెప్పాడు. మనం కూడా అది చెప్తున్నాం ఇవాళ. అందుకని మెచ్యూరిటీ ఉంటే, అయ్యా
వాళ్ళ మీద వీళ్ళ మీద మనం సాకులు చెప్పం. మెచ్యూరిటీ లేని వాడు ఏం చేస్తాడు? ఏంటోనండి, మా రాత్రంతా మా పిల్ల అసలు నిద్రపోలేదు, ఏమ్మా ఏమైంది అని అంటే, వాళ్ళండి మా అమ్మాయిని ఎత్తుకుని ఆడిచ్చారండి. మా గేదండి అస్సలు పాలెత్తలేదండి, కూర్చుంటే తన్నేస్తుందండి. ఏమైంది? పాలు పితికేటప్పుడు అండి నిన్న ఎన్ని పాలు ఎత్తుంది అని అడిగిందండి ఆ అమ్మ. మాట్లాడలేదు. ఏ రాజు లేరా? మెచ్యూరిటీ మైండ్ లేదు వాళ్ళకి. అందుకే ఇక్కడ కూడా గురుపోతూ తెలివి గలది, మెచ్యూరిటీ మైండ్ ఉంది. అది సమూహాలుగా ఉంటుంది, నాయకత్వానికి అప్పగించుకుంటుంది, పెద్దరికానికి అప్పగించుకుంటుంది. తల తిక్క మాటలు మాట్లాడితే బ్రతుకు తలకిందులు ఉద్ది. అందుకే మీ అందరికీ చెప్తున్నా, నేనే పెద్దని, నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే అన్ని నాకు బాగా తెలుసు, నేను బాగా చదివాను, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, తల బిరుస్తాను. ఈనాటి ప్రజల్లో బాగా పెరిగిపోయింది. ఓ మాట చదువుదామా? బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి మాటలు రెండు చదివిస్తాను మీతో. యోహాను సువార్త 12వ అధ్యాయం, సమయంగా వస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా. బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో, గలిలయలో కొంతమంది వచ్చి ఫిలిప్పు దగ్గరకు వచ్చారట. యేసు ప్రభు శిష్యులో శిష్యుడు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు దగ్గరకు వచ్చి మేము యేసును చూడాలని వచ్చామనగానే ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో, ఇప్పుడు చెప్పండి, ఫిలిప్పుకు యేసై తెలీదా? మాట్లాడరే? ఇప్పుడు ఫిలిప్పు కంటే పెద్దవారెవరు? ఆంద్రేయ. ఫిలిప్పు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆంద్రేయ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆంద్రేయ కంటే పెద్దవారు ఎవరు? యేసయ్య. యేసయ్య దగ్గరికి వచ్చాడు. చూడండి, ఆలోచించండి. పెద్దవారిని ఎప్పుడు కూడా నువ్వు గౌరవించాలి. వాళ్ళకేం తెలుసు అనుకోవద్దు. నీ అంత చదువు వారు చదవలేదేమో, కానీ వారి జ్ఞానం గలవాళ్ళు. ఇంకో మాట చదివించిన బైబిల్ గ్రంథంలో 15 అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 1-2 వచనాలు. కొందరు యూదయ నుండి వచ్చి నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని పౌలునకును బర్నబాకును విశేషవాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును అదిగో ఎక్కడికి వెళ్దామని, మన మధ్యలో వాదాలు ఎందుకు, మన మధ్యలో భేదాలు ఎందుకు? మనకు అపోస్తలులు ఉన్నారు కదా, యేసుతో ఉన్నవారు, యేసుతో తిరిగిన వారు, యేసుతో తిన్నవారు, యేసుతో శ్రమ అనుభవించిన వారు, అనుభవజ్ఞులు మనతో ఉన్నారు గనక మనం యెరూషలేములో ఉన్న అపోస్తలుల దగ్గరికి వెళదాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. గనుక జాగ్రత్త. సేవలో పెద్దవాడు ఎవరో ఫిలిప్పు, కానీ ఆ ఫిలిప్పు కంటే పెద్దవాడైన ఆంద్రేయ దగ్గరికి వచ్చాడు. గురుపోతుల పెద్దలను వెంబడించండి. పౌలు చాలా వేదాంతే, కానీ బర్నబా ద్వారా యెరూషలేము వెళ్ళి సమస్యను పరిష్కరించుకున్నాడు. పౌలుతో ఎవరు మాట్లాడలేరు. బర్నబా కంటే వాక్చాతుర్యం కలిగిన వాడు, కానీ బర్నబాను యెరూషలేమునకు పంపి ఈ సమస్యకు, అందుకనే లోబడకపోతే మేకపోతువి, లోబడితే గురుపోతువి. ప్రతి సేవకునికి ఒక పెద్ద ఉండాలి. ఏది క్షామం, ఏది క్షేమం, ఏది ఆహారం, ఏది విషపూరితమైంది, ఏది ఆపద, ఏది సంపద, ఏది మంచి, ఏది చెడు, ఈ త్రోవ ఎలాంటిది, ఈ త్రోవ ఎలాంటిది కాదు అని తెలియ చెప్పడానికి కుటుంబంలో పెద్ద అవసరం, సంఘములో పెద్ద అవసరం. ఈ రోజున కుటుంబాలు లేకపోతే సంఘాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం చెప్పండి, పెద్దల మాట పిన్నలు వినకపోవడమే. సంఘాలు కావచ్చు, మిషన్లు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, వ్యక్తిగత జీవితాలు కావచ్చు. ఆ రోజున ఇద్దరిలో ఎవరైనా మాట పొరపాటు వస్తే వెంటనే పెద్దోళ్ళు జోక్యం చేసుకుని అక్కడికి దాన్ని కట్ ఆఫ్ చేసేవాళ్ళు. ఈ రోజున అలా చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. అంతా సినిమా ప్రదర్శన. ఎవడెప్పుడు ఇడిపోతాడా, ఇడిపోయినోడు మన దగ్గరికి ఎవడొస్తాడా, ఎవరిని పడకూడదామా, ఎవరిని చెడకూడదామా, మాట్లాడరే. జాగ్రత్త. అందుకనే జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే సింబల్ ఆఫ్ మెచ్యూరిటీ ఏంటిదమ్మా? కనుక ఇశ్రాయేలు రాజుల కాలంలో
మీరందరూ తర్వాత చదువుకోండి. ప్రదేవుని సొలొమోను కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. రాజ్యంలో సమస్య వచ్చింది. పెద్దలందరూ కూడా ఈ రెహబాముకు చెప్పారు, మృదువుగా పరిష్కరించుకోయా అని ఒక ఆయన సలహా ఇచ్చాడు. కఠినంగా మాట్లాడొద్దు, కొంచెం కంట్రోల్గా ఉండు అని చెప్పారు. వీరి ఆలోచన ప్రకారం చెప్పగా యవనస్తుల మాట విని రాజ్యాన్ని 2 ముక్కలు చేసుకున్నాడు. అవునా? కనుక జాగ్రత్త. జ్ఞానం అనుభవం కలిస్తే అనుభవ జ్ఞానం ద్వారా దేవుడు అద్భుతాలు సృష్టించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఆంద్రేయ ఫిలిప్పు కలిసి యేసయ్య దగ్గరికి వచ్చారు. ఇదిగో చూడండి, నా చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? ఈ 5 వేళల్లో ప్రధానమైన వేలేది, అన్నిటికి ఉపయోగం అంటే ఇదే. తంబేగా మట్టట్లేదు ఇది, కానీ దీనికి ఉంగరం ఏం పెట్టం. కానీ ఇది అన్నిటికి ఉపయోగం. పట్టుకోవడానికి ఉపయోగం, రాయడానికి ఉపయోగం, మంచి మంచి కోట్ల ఆస్తికి ఏలు ముద్ర వేయాలంటే, జాబ్కి వెళ్ళాలంటే మట్టట్లేదు, అన్నిటికీ తంబే. కానీ ఇదిగో చూడండి, ఈ వేలు అన్నిటి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిందా? అదే ఈ చివరున్న చిటికిన వేలు రమ్మను, దీనికి టెక్కెక్కువ రాదు. నువ్వు గొప్పవాడివి కావాలంటే, పెద్దవాడివి కావాలంటే, నిన్ను పెద్ద అని అందరూ పిలవాలంటే అందరి దగ్గరికి నువ్వే వెళ్ళాలి. ఏం చిన్నదానా అన్నం తిన్నావా అని అడుగు, అప్పుడు నిన్ను ఆ చిన్నది పెద్ద చేస్తుంది. పలానా అక్క నన్ను అన్నం తిన్నావా అని అడిగింది, ఇంకా కొంచెం పెట్టుకుంటావా అని అడిగింది. ఏం తమ్ముడు ఆరాధనకు రావట్లేదే అని అడుగు, పలానా అన్న నేను రాకపోతే పట్టించుకుంటాడు. ఏం బాబు ఈ మధ్యకాలంలో బైబిల్ చదవట్లేదు, అది సంఘంలో ఈ నడవడిక. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇంకా వాక్యాలు చదివించాలి, కానీ సమయం అవుతుంది కనుక ఇంకా కొంచెం ముందుకు వెళదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలి? చాలు చాలు, ఎవరికి లోబడి ఉండాలి? పెద్దలకు లోబడి ఉండుడి. వయసులో పెద్దవారు, నా వైపు చూడండి అందరూ, వయసులో పెద్దవారికి లోబడి ఉండండి. 2వది ఇంటిలో పెద్దలకు లోబడి ఉండండి. 3 సంఘములో పెద్దలకు లోబడి ఉండండి. 4 చెప్పండి, మిషన్లో పెద్దలకి మేము లోబడి ఉండాలి. అవసరమైతే గద్దిస్తారు. గనుక ప్రియదేవుని పిల్లల చిన్నలారా, ఇంకో మాట చెప్పనా, ఒకవేళ వయసు చిన్నదైనా నీకంటే విశ్వాసములో అనుభవములో వారు ముందు నమ్మినప్పుడు, వారు అనుభవంలో పెద్దవాళ్ళైతే వారి మాటకు నువ్వు లోబడి ఉండాలి. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. చూడండి, లేవియ కాండం 19వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 32వ వచనం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. చూసారా, ఈ రోజున తల నెరిసిన వారికి ఎవరు భయపడుతున్నారు అంటే, ఎవరి తల నెరిసిందో నెరవలేదో తెలుస్తలేదో రంగు వేసేస్తున్నారుగా. అట్లా అంటారా? ముసలోళ్ళు రంగు వేసేస్తున్నారు, మాట్లాడలేదు. రంగు నీ తలకే ఇట్లా దేవుడికే వేసేస్తున్నావు నువ్వు రంగు. అది మచ్చలు వచ్చేస్తాయి, శరీరానికి బుల్లు వచ్చేస్తాయి, లేనిపోని రోగాలు వచ్చేస్తాయి. ఎందుకు సార్? దేనికి? ఏమో మరి నాకు నచ్చదు. ఇప్పుడు కాల పిల్లలకి చెప్పలేకపోతున్నాం కానివ్వండి. ప్రదీపుని పిల్లరా, నేను ఐబ్రోస్ చేయించుకునే పిల్లల్ని కూడా ఇష్టపడ్డాను. మీ కన్నులను బోడి చేసుకున్న రాదు ఉందా లేదా బైబిల్లో? అసలు ఎంత మంట పొడద్దు అని అంట లాగించుకునేటప్పుడు అయినా పీకించుకుంటారు. అంత మంట భరిస్తారండి. చాలా మంటగా ఉంటుందట, మన నాకు తెలియదు. అదేదో థ్రెడ్ ఇట్ లాగించుకుంటారట, ఫీషియల్ అని అయ్యని ఇయ్యని తగలెడతారట. నేను కొంతమందికి సంస్కారం ఇచ్చేటప్పుడు చూస్తూ ఉంటానా, ఏమండి గోళ్ళకు రంగు, ఏలుకు రంగు, గూరుకు రంగు, ఈలుకు రంగు అంటే అన్ని రంగులు వేస్తున్నారు అంటే వాళ్ళ మనసు నిలకడైనది కాదు అని అర్థం. నిలకడగలిగిన మనసు గలవాళ్ళు, ప్రియదేవుని పిల్లారా,
దేవుని యొక్క మహాకృప. ఆకర్షించడానికి అది వేరే సంగతి. అందుకనే దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఎక్కువగా వివరించకూడదు వాటి మాటలను బట్టి, కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ సంఘానికి అవసరం ఈనాటి కాలం పిల్లలకి. అలా అంటే వాళ్ళు ఎవరు ఒప్పుకుంటున్నారండి? దేవాలయాలు కూడా క్లబ్బుల్లాగా, దేవాలయాలు కూడా పబ్బుల్లాగా, దేవాలయాలకి వెనకాల డీజే లైట్లు. మాట్లాడలేదు. ఓ సినిమా హీరో వస్తే కేరింతలు ఎట్టాగో, ఓ పాస్టర్ గారు వస్తుంటే యవన పిల్లలు కేరింతలు, స్లోగన్లు. ఎవడన్నాడు? ఏమన్నా హీరోనా పాస్టర్ గారా? అదేమన్నంటే దానికి కూడా వాక్యం చూపించి నాట్యమాడినను అది స్క్రిప్ట్ నేర్చుకుని నాట్యం ఆడలా దావీదు ఆ రోజున. సరే, మంచిది, దేవుడికి మహిమ కలుగును గాక. 19:32 తలనెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి, అది నీకంటే పెద్దలకి నువ్వు వందన వచనం చెప్పాలి, నీ పిల్లలకు చెప్పాలి, నేర్పాలి. అమ్మా, సంఘానికి వెళ్ళినప్పుడు మనకంటే పెద్దవారు కనబడతారు, వారికి వందనం చెప్పు, వారికి మరణాలు చెప్పు, వారికి ప్రైజ్ దొలాడు చెప్పు, మన పిల్లలకు నేర్పాలి. అది తల నెరిసిన వృద్ధుడు ఇంట ఉండుటది నీకు క్షేమం. ఈ రోజున ముసలోడు ఉంటే ఇప్పుడు పోతాడు అంటున్నారు. ఆలోచించండి, వాడు అనుభవజ్ఞుడండి. నువ్వు ప్రియదేవుని పిల్లలారా, తెలియని జ్ఞానాన్ని వాడు నీకు బోధ చేస్తాడు. ఉంటేనేమో ఉండాలని ఎడుతున్నారు, లేనుడేమో లేక ఎడుతున్నాడు నాలంటాడు. ఇంకో మాట చదివి ముందుకు వెళదాం. అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. చూసారా ఏంటి ధర్మం? అయ్యో, తల్లిదండ్రులకు విధేయులయుండుట. చూడండి, విధేయుత, ఒబే. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది. చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్, ఫర్ దిస్ ఈజ్ రైట్. ఇది ధర్మం. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, లేచి నిలిచి వారిని గౌరవించాలి. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. చూద్దాం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు. మరి వయసుకు తగ్గట్టు ఉండాలిగా. మాట్లాడలేదు, మెచ్యూరిటీ ఉండాలా వద్దా? ద సింబల్ ఆఫ్ మెచ్యూరిటీ. పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు, కొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు వచ్చి రాకుండా పాడాడు. బైబిల్ చేతికిచ్చి చదవండి అంటే 33 తప్పులు చదువుతున్నారు. ఏమండి, 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఏమంటే దేవుడి మందిరానికి వస్తూ కూడా చదువుకున్న పిల్లలు కూడా తప్పులు చదువుతున్నారు. విచిత్రం ఏంటో, చదువు రాని వారే ఇంకా చక్కగా చదువుతున్నారు. వాళ్ళని చూసి అప్రిషియేట్ చేయాలి మనం. మిమ్మల్ని ప్రోత్సహించడానికే వచ్చి నిలబడి పాడండి, వచ్చి నిలబడి వాక్యం చదవండి అనేది. ఇక్కడ కూర్చొని అన్నీ చేసేయచ్చు. నేను పాస్టర్ గారు అన్ని మీరే చేసేసారేంటి అని మీరు ఎవ్వరు నన్ను అడగరు. అయ్యగారు చేసేదో దీవిన అని నమ్ముతారు. పనిని మనం ఏం చేస్తున్నాం? నిన్నటి దినమో మొన్నటి దినమో మీరు చదివి ఉంటారు. ఇత్రో వచ్చి మోషే గారి దగ్గర ఏమన్నాడు? ఈ ఒక్క పనిని ఒక్కడవే చేస్తే ప్రజల మీద భారం పడిపోతుంది, న్యాయం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. వారు సొమ్మసిల్లిపోతున్నారు, నీరసిల్లిపోతున్నారు. న్యాయం వారికి చేరేసరికి ఆలస్యమైపోతుంది. ఈ లోపు మాటలు పెరిగిపోతాయి, కోపాలు పెరిగిపోతాయి. మోషే, నువ్వు భారం పెట్టుకోవద్దు, వాళ్ళ మీద భారం పెట్టొద్దు. 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని ఏర్పాటు చేయాలి. పనిని విభజించలా? మాట్లాడరు. అది పని విభజించడం వల్ల ఏమవుద్దో చెప్పనా? పని మీద పని చేసేవాడికి ఆసక్తి పెరిగి ఆ పని ఫలితానికి వస్తుంది. ఆమేన్. అది అలాగే మీరు కూడా పని పంచుకుంటున్నారు, క్రమాలు చేస్తున్నారు. 5గురు చక్కగా పాటలు పాడుతున్నారు. పాటలు పాడిన వారు, క్రమాలు చేసిన వారు కాకుండా క్రొత్త వారు బైబిల్ చదువుతున్నారు. ఓ, ఈ రోజు నేను బైబిల్ చదవాలి అనుకున్నప్పుడు కనీసం ఇంటి దగ్గర 10 నిమిషాలైనా ఆ అధ్యాయాన్ని మీరు ఏం చేయాలి? మాట్లాడరే. ఇప్పుడు మన దేవాలయం హైవే పక్కన. ఇప్పుడు హైవే పక్కన ఎంతమంది వెళతా ఉంటారు?
మీరు తప్పు పాట పాడితే, మీరు తప్పు వాక్యం చదివితే, అయ్యో ఇంత దేవుని గ్రంథాన్ని ఆ తప్పులు చదువుతున్నారు ఏంటి అని వినేవారు అనుకోరా? కనుక కొంచెం జాగ్రత్త. కొంతమందికి ప్రదేవుని పిల్లలరా ఏమీ పట్టదు దేవాలయంలో. అందుకే వయసు వచ్చినా కొంతమందికి వివరం లేదు. వయసుకు తగిన నడవడిక నడవాలి. ఎవరి స్థానంలో వారే బ్రతకాలి. స్థానం మారితే సమస్య వస్తుంది. జాగ్రత్త. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిలాగానే మాట్లాడా, పిల్లవాడిలాగానే తలంచా, పిల్లవాడిలాగానే యోచించా. కానీ పెద్దవాడినయ్యాను, పిల్ల చేష్టలు మానేశాను. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న, చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను. మీకు ఇంత వయసు వచ్చింది కదా, మీకు పాలు తాగే అలవాటు ఉందని పాల డబ్బాలో పాలు పోసుకుని పాలపేక నోట్లో పెట్టుకుని దారంపడి సీకుతో వచ్చారనుకో, చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? అయ్యయ్యో మాట్లాడలేదు మీరు. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు పాల డబ్బా క్రైస్తవులా, ఆహారం తినే క్రైస్తవులా? పాల డబ్బా వయసు అయిపోయింది. ఇంకా యెహోవా నా కాపరి లేదు, నాకు ఊపిరి టైం దాటిపోయింది. పద్మముల మేత దగ్గరికి వచ్చాం. అరిగించుకో, కరిగించుకో, కరగేసుకో, ఒప్పుకో, చెప్పుకో దేవుడి దగ్గర. పిల్ల చేష్టలు చేయొద్దు. ఇంకా పిల్లవాని వలె పాటలు పాడుతున్నారు. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్త. దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. గనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి భాగ్యములో మీరు, నేను, మనందరము కూడా ఒకసారి నాకు మరలా మొదటి కాడి నుంచి మీరు చెప్తారా? ఒకసారి ఒక మాట మనం చదువుదాం. ఏంటా మాట? 1 సింబల్ ఆఫ్ ర్యాపిడిటీ, అంటే గురుపోతు అంటే వేగం. ఎలా వచ్చింది గురుపోతుకు వేగం అంటే, క్రొత్త తైలముతో ఆయన నన్ను అభిషేకించాడు. వేగంగా పని చేస్తాం, వేగంగా పని చేస్తాం. రెండవది ద సింబల్ ఆఫ్ రాయల్టీ, రాజరికం. దేనికి బానిసగా బ్రతకడానికి ఒప్పుకోదు, ఎవరి దొడ్డులో కట్టబడి ఉండదు. మూడవది ధైర్యం. ఏంటిదట? సింహము కంటే, పులి కంటే, చిరుత కంటే ధైర్యం గలదే. కారు చీకటైన, అడివైన ఒంటరిగా జీవించగలదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరున్నా లేకపోయినా నీ ప్రక్కన. దైవజనులు చక్కగా ఏమన్నారు? నన్ను అందరూ అన్ని విడిచినా ఎన్నడూ విడువనట్టి యేసే కావాలి. అది యేసయ్య మన ధైర్యం. ఇంకో చోట అయ్యగారు రాస్తూ, పరమదేవుడు నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు? ఆ పరమదేవుడు నా పక్షమై ఉండగా పాప పరుడేమి చేయగలడు? దైవదూతలు నా ధరణి నుండగా దయ్యాలు నన్ను ఏం చేస్తాయి? ఇది కదా ధైర్యం. గురుపోతు వంటి ధైర్యం కలిగిన వాడు ఈ బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు. చెప్పండి, సెయింట్ ఫాదర్ ఎం దేవదాసయ్య గారు. జీతాలు లేవు, ధనము లేదు, స్థలాలు లేవు, బోర్డింగులు లేవు, బడులు లేవు, స్కూళ్ళు లేవు, విద్యావంతులు లేరు, సరైనటువంటి వాక్యాన్ని చెప్పడానికి చదువుకున్న వారు ఆ దినాల్లో లేరు. చచ్చిపోతే సమాధులు దొడ్డిలు లేవు. ఈ రోజున బైబిల్ మిషన్కు దేవుడు అన్నీ ఇచ్చాడు. ద గాడ్ ప్రొవైడర్, అన్నిటిని ప్రొవైడ్ చేశాడు. ధైర్యం. అందుకే చెప్తున్నారు, ఇదే స్థలంలో మోకరిస్తే కాళ్ళజేర్లు, మండ్రగబ్బాలు, పాములు. ఏమండి, మా అమ్మ మోకరించి ప్రార్థన చేస్తుంటే మా మధ్యలోంచి వెళ్ళిపోతూ ఉండేది. ఒక ఆయన ఉండేవాడు, పెద్ద ఆయన, పుల్లయ్య గారు అని. ఆయన కర్ర పట్టుకునేవాడు. పుల్లయ్య బాబాయ్ ప్రార్థన చేసి మళ్ళీ మనసు దాని మీదకి పోయిద్ది, నువ్వు కళ్ళు తెరిచి ఏమన్నా వస్తాయేమో చూస్తూ ఉండు, ఏమన్నా వస్తాయేమో చూస్తూ ఉండు, కర్ర ఉందగా జాగ్రత్త అని అంటే, ఆయన కనీసం 40 రోజుల్లో కనీసం ఒక 20 కాళ్ళజేరులైనా, ఒక 7-8 పాములైనా చంపేవాడు పిల్లలు కొట్టకుండా. ఇప్పుడు మీ పిల్లలు ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. బుడ్డి దీపాలే. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఇలా కూడుకుంటా ఉంటే కరెంట్ ఉండేది కాదు, ఖచ్చితంగా కరెంట్ పోయేది. ఒక గుడ్డే, ఆ ఒక్క బల్బుకే కరెంటు బిల్లు కట్టడానికి 12 రూపాయలు, 11 రూపాయలు వస్తే నువ్వు కట్టాలా, నువ్వు కట్టాలా, నువ్వు కట్టాలా అనుకుని ముఖాలు చూసుకునేవాళ్ళు.
5 పైసలు వేయటం గగనం, 10 పైసలు వేయటం గగనం. అలాగూ కట్టబడినటువంటి ఈ ప్రక్కరే మీరు భయపడతారేమో కానీ ఇప్పుడంటే అన్నీ వచ్చేసినాయి కనుక శ్మశానం. ఆ శ్మశానంలో ప్రదీపని పిల్లలు ఏదో కాష్టం కాలుతా ఉండేది. ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే కొబ్బరి వాసన వచ్చేది. తిన్న అన్నం 2 రోజుల క్రితం తిన్న అన్నం కూడా కక్కేయాలన్నంత వాసన వచ్చేది. ప్రభువా చేతులెత్తి ప్రార్థన చేసేది మా తల్లి గారు, ప్రభువా గాలి ప్రక్కకు వీయకుండా గాలి మళ్ళించయ్యా అనేది. గాలిని మళ్ళించాడు దేవుడు. నా బిడ్డలు కుంటి పిల్లలు ప్రభువా, వీళ్ళు 1కి 2కి వెళితే వాసన వస్తుందయ్యా. ఈ ప్రాంతమంతా కనుక ఇళ్ళైపోతే ఈ కుంటి పిల్లల మధ్యలో పెట్టింది దుర్వాసన వస్తుందని మమ్మల్ని తిడతారయ్యా. నా పిల్లలు చచ్చిపోయేంత వరకు ఈ చుట్టుపక్కల ఇళ్ళేమీ పడకుండా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసింది. మా 6 అక్కలు అన్నలు చనిపోయేటంత వరకు ఏ ఇల్లు కూడా ఇక్కడ పడలేదండి. అందరికీ ఇళ్ళు ఉన్నాయి, నాకొక్కడికే ఇల్లు లేదు. కానీ ఈ రోజున ఏమండి, దేదీప్యమానమైనటువంటి నిరంతర ప్రార్థనలతో, నిరంతర వెలుగుతో, ఇక మీకే తెలుసు, నేను చెప్పకూడదు ప్రదీపని పిల్లారా ఎంత కరెంటు బిల్లు వస్తుందో. ఈ దేవాలయానికి వచ్చేటువంటి ఒక కరెంటు బిల్లుతో ఒక చిన్న కుటుంబం బతికేయచ్చు. దేవుడికే మహిమ కలుగును గాక. 12 రూపాయల కరెంటు బిల్లు కట్టలేని మన బ్రతుకులను దేవుడు, అందుకే చెప్తున్నాను ప్రదీపని పిల్లారా, తర్వాత మెచ్యూరిటీ ఏం కలిగి ఉండాలి? నలుగురితో కలవండి. ప్రదీపని పిల్లారా, నా సంఘమే కాదు అన్ని సంఘాలతో మనం సమాధానంగా, నీ సంఘంతో సహవాసం చేయి. అన్ని సంఘాలతో, అన్ని మతములతో, అన్ని శాఖలతో, అన్ని కులాల వారితో, అన్ని మతాల వారితో, అన్య మతముల వారితో ప్రదీపని పిల్లలు నువ్వు ఎలా ఉండాలి? సమాధానంగా ఉండండి. వాదించొద్దు, కలహం పెరుగుద్ది. వాదించేవాడు వాదించుకుంటాడు, టైం వేస్ట్. నిలబడి ప్రదీపని పిల్లలు మురిగిన ప్రతి కుక్కకు నువ్వు సమాధానం చెబితే నీ ఇంటికి ఎప్పుడు చేరుతావు? నువ్వు మాట్లాడరు. మొరగడి నీ చేతిలో ఉన్న కర్రను తీసుకుని దాన్ని చెయ్యి అన్నావు అనుకో, దాని దారిని అదే పోయిద్ది. ఆ మాట కూడా అనవసరంలా, మన దారిని మనం వెళ్ళిపోవడమే. దేవుడికి మహిమ కలుగును గాక. గనుక ఎలాంటి గురుపోతు వంటి మెచ్యూరిటీ మీరు, నేను, మనందరం కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దైవ దీవెన ప్రభు మీకు దయచేయును గాక. ఆమేన్.